భయ్యా మా కొడు భయ్యా 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 వార్పి సినిమా చూశాను భయ్యా 15 సంవత్సరాల తర్వాత నా జన్మ ధన్యం అయిపోయింది భయ్యా నా జన్మ ధన్యం అయిపోయింది భయ్యా 15 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సినిమా థియేటర్ చూడడం ఫస్ట్ టైం భయ్యా నేను నా జన్మ ధన్యం అయిపోయింది భయ్యా వారు ఈ సినిమాలో భయ్యా హృతిక్ రోషన్ ఒక పక్క ఎన్టీఆర్ ఒక పక్క ఇద్దరు విమానాల్లో నుంచి గాల్లో ఎగిరి తంతా ఉంటాయి ఫైట్లు ఏం ఫైట్లు ఉన్నాయి భయ్యా సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అదేమో బ్యాట్స్మెన్ ఇంకా ఏదే మ్యాన్లు ఉంటాయని హనుమాన్ కూడా అన్ని సినిమాలు బీట్ చేశారు అంతే భయ్యా ఏం ఫైట్లు భయ్యా ఏదైతే అనుకున్నానో అదే అయింది భయ్యా చాలు ఈ రోజుతో నా మనసు అని తీరిపింది అంతే నాకు నా ఆకలి ఈ రోజుతో తీరిపింది భయ్యా చాలు భయ్యా జన్మ ధనువే భయ్యా ఏందా పల్లె వద్దు ఇక నాకు అన్నం వద్దు తిండే నీళ్లు ఏం వద్దు ఇంకా ఈ సినిమాతో నాకు మొత్తం తీరిపింది అంతే పాప ఏముంది భయ ఖైరాతు అని ఉంది భయ్యా ఖైరాతు అని చూస్తే కోసుకొని తినేద్దాం అనిపిస్తుంది ఖైరాతు అని భయ్యా కీరాతు అని ఎవరు అని పేరు నచ్చరికి రాదు కీరకాయలా ఉంది భయ్యా కీరకాయలాగా కోసుకొని తినేద్దాం అనిపిస్తుంది బిక్రీలో ఉంది భయ్యా ఫిగర్ పాప ఆ బిక్రీ వేసుకొని వస్తా ఉంటే భయ్యా ఒక్కొక్కరు కింద మీద తడిచిపోతుంది అంటే కారిపోతుంది అందరికి థియేటర్లో భయ్యా అబ్బా ఖైరాతు అని చూసి వచ్చాను మా ధన్యం భయ్యా అంతేరా పెళ్లి కానివాడు ఎవడన్నా కానీ ఈ సినిమాకి వచ్చాడంటే మాత్రం ఖైరాతు అనితో ప్రేమలో పడ్డ ఖాయం వచ్చి కూడా మర్చిపోలేడు అంతే ఖైరాతు అని కూడా కళ్ళకి వచ్చేస్తే ఇంకోటి పట్టేసుకుంటుంది అంతే గట్టిగా నేను పడిపోయినా కారిపోయినా నాకు ఎక్కడ కూడా నాకు అక్కడ అన్ని పోయా నాకు నా బతికి నాశనం అయిపోయింది అంతే వార్ 2 సినిమా ఇప్పుడే చూశాను రితిక్ రోషన్ యాక్టింగ్ అబ్బా చించేసింది అబ్బా ఏం యాక్టింగ్ ఏం పర్సనాలిటీ ఏం బాడీ ఒకప్పుడు క్రిస్టు ఇక్కడ చూసాం మళ్ళీ క్రిస్టు అబ్బా మన ఎన్టీఆర్ అన్నకి చెప్తున్నాను అలా గురు వార్ 2 ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు వేరే లెవెల్ ఫైట్ వేరే లెవెల్ యాక్టింగ్ నేను చెప్తున్నాను 1,00,000 కోట్లు 10,000 కోట్లు అబ్బా ఏం సినిమా అసలు నేను ఇందాక యాక్చువల్గా నేను కూలీకి వద్దాం అనుకున్నాను కూలీ సినిమా హౌస్ఫుల్ అయిపోయింది నాకు వార్ 2 చూశాను వార్ 2 కూడా బెస్ట్ ఉంది ఫైట్లు ఆ ఎఫెక్ట్స్ ఆ సీన్లు అంటే ఇద్దరు ఈక్వల్ ఉన్నారు ఎన్టీఆర్ అన్న అంటే కొద్దిగా రితిక్ రోషన్ బాడీకి ఎన్టీఆర్ అన్న బాడీ కొంచెం 50% ఉంది అంటే అతను పక్కన తెలిసి ఉంటే కొంచెం ఆయన రితిక్ రోషన్ ఆ పర్సనాలిటీ ఏంది ఆ బాడీ ఏంది ఆయన చూపు ఇట్లా చూస్తే నరాలు తెలిపోతున్నాయి ఎంటికలు నిలిచి చూస్తున్నాయి గూస్ బంప్స్ ఫైట్లు అబ్బా ఏముందబ్బా సినిమా అసలు వార్ 2 మాత్రం అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది నెక్స్ట్ కూడా ఈవినింగ్ కూడా వెళ్తాను హలో గురు ప్రతి ఒక్కరు చూడండి వార్ 2 ఉంది ఎలా ఉందని అడుగుతారండి మేడం మీరు వార్ 2 అన్న ఒక్క కలర్ ఎగిరైతేనే వేరేలో ఉంటుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కలర్ ఎగిరేసాడు అన్నతో పెట్టుకుంటే వార్ 1 సైడ్ అయిపోద్ది అలా అయిపోయింది అనమాట రితిక్ రోషన్ గారితో లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది మొత్తం అంతా అంటే తెలుగు హీరోలు అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అంకితం అయిపోతారు అని ఎప్పుడు ఉన్నాడు అనమాట బాహుబలి తోటి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయారు దాని తర్వాత అన్న హాలీవుడ్లో చేసేసాడు బాలీవుడ్ ఎవ్రీథింగ్ తెలుగు హీరోలు తలుచుకుంటే ఏమని చేయగలరు అన్న నిరూపించాడు అంతే రితిక్ రోషన్ అంటే ఆయన అసలు మనకు తెలియదు రితిక్ రోషన్ గారు మనకు తెలియదు మనం ఎన్టీఆర్ గారి కోసం వెళ్ళాము ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వేరే ఉంది అంటే విక్రమ్ అనే క్యారెక్టర్ నుంచి రఘు అనే క్యారెక్టర్ చేంజ్ అవుతాడు అనమాట అది మంచోడి చెడ్డోళ్ళు చేంజ్ అవుతాడు అలా కలెక్షన్ల గురించి ఇంకా ఇప్పుడు సినిమా అయితే నడుస్తూ ఉంది అంటే కొంతమంది చాలా ఫ్యాన్స్ కూలీకే మగ్గు చూపుతున్నారు అంటే తెలుగు అంటే మాస్ అంటే తెలుగు కూలీలో మాస్ ఉందని చెప్పి మాస్ కోసం వెళ్తా ఉన్నారు అయితే ఏంటంటే వాటి కూడా ఒకసారి చూడండి చూసారుగా తెలిసేది దమ్ ఎంత ఉందని చెప్పేది సినిమాలో దమ్మును బట్టి ఏదైనా నడిచింది అనమాట స్టోరీ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ రేటింగ్ 9 అండి వాళ్ళ దేశం కోసం కష్టపడ్డాం రొటీన్ స్టోరీనే బట్ స్క్రీన్ ప్లే ద్వారా కొంచెం ట్విస్టులు పెట్టారు బట్ ఏదైతే ట్విస్టులు భారీ ఎక్స్పెక్ట్ చేస్తారో అంత ఎక్స్పెక్ట్ చేసిన ట్విస్టులు ఉండవు ఒక సినిమాటిక్గా ఆ స్టోరీ పరంగా కొన్ని ట్విస్టులు ఉంటాయి బాగుంటాయి ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ ఆయన కొంచెం నెగిటివ్ స్టైల్లో కొంచెం ఒక హీరో కనిపిస్తాడు అదైతే చాలా బాగా అనిపించింది నాకైతే కానీ బీజిఎం మాత్రం ఎన్టీఆర్ వచ్చిన మాత్రం సావదంగానే చెప్పాలి ముఖ్యంగా ఈ బాలీవుడ్ సినిమా కాకుండా ఒక నిజంగా చెప్పినట్టే ఒక టాలీవుడ్ సినిమా లాగా ఎన్టీఆర్గా ఎలివేట్ చేశారన్న ఎలివేషన్లో కానీ లేదంటే ఆయన ఎంట్రన్స్ సీన్ కానీ ఇంటర్వల్ సీన్ కానీ చాలా బాగా చూపించారు ఇంకా కేరా ధోని గారు సినిమా పరంగా ఓకే ఆయన క్యారెక్టర్ పరంగా ఏదో న్యాయం చేశారు అనుకోవచ్చు
బట్ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే బ్లాక్ బస్టర్ అనలేము కానీ ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంత జస్ట్ ఓకే అంత సినిమా ఒకసారి హ్యాపీగా చూడండి. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే అవసరం అన్నమాట. అంటే ఆయన రుతిక్ రోషన్ నటనతో డామినేట్ చేశాడు. ఇంకా డాన్సుల్లో అయితే మాత్రం ఇద్దరు చాలా బాగా చేశారు. అంటే రుతిక్ రోషన్తో డాన్స్ ఎలా చేస్తారని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి కదా. ఇద్దరికి ఎవరో తీసుకుపోరో యాక్షన్లో కానీ డాన్స్లో కానీ ఇద్దరికి తీశారు. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ఈజీగా హైట్లో కొంచెం 2-3 సీన్స్లో కొంచెం కొరత కనిపించింది కానీ ఇద్దరికి ఏం మాత్రం తీసుకోలేదు. ఆయన చాలా బాగా డీల్ చేశారు. డీలింగ్ అయితే చాలా బాగుంది. ఒకరికి ఎక్కువ కాదు ఒకరికి తక్కువ కాదు ఫైట్లో కానీ లేదంటే డాన్సుల్లో కానీ. కానీ ఒక సాంగ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. అదే ఇద్దరు చేసి డాన్స్ సాంగ్ ఇంకా అదే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఎన్టీఆర్ వచ్చిన అతను బీజం మాత్రం సావదింగని చెప్పి మిగతా రొటీన్గా అనిపించింది. కానీ సినిమా పరంగా అయితే మనం ఓకే అనుకోవచ్చాను అంతే, ఒక హిట్గా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ కూడా బాగా ఆడుతుంది. ఎందుకంటే స్పై మూవీలో సినిమా కూడా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు మనకి. అంటే కొత్తగా మనకి ఏం కనిపించదు కదా సినిమాలో, చూసినంచే బోర్గా కాకుండా ఒక గూజ్ బంప్ సీన్స్ అక్కడ స్పై ఒక ట్విస్ట్ రివీల్ చేస్తూ ఏదో ఒక రొటీన్గానే మసాలా యాడ్ చేశారనమాట. బాలీవుడ్ ఎంట్రీతో మనోడు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. రుతిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ అంటే సూపర్ ఫైట్ అంటే ఉంటుంది, సూపర్ హిట్ ఫైట్ అది, సినిమాకి హైలైట్ ఫైట్. ఎన్టీఆర్ అన్న సినిమా బాగుంది మేడం, చాలా బాగుంది సినిమా. ఎన్టీఆర్ అనే సినిమా గురించి ఒకప్పుడు ఏదేదో ట్రోల్ చేశారు. టెంపర్ కానించి ఇంకా సినిమాలో ఎన్టీఆర్ అని గురించి అడిగే ప్రసక్తి ఎవరికి లేదు. ప్రతి స్టోరీ దగ్గరుండి మరి 5-6 నెలలు కూర్చుని విని మరీ సినిమా తీస్తున్నారు మా గురించి, ఎన్టీఆర్ అని ఫ్యాన్స్ గురించి. అది #1 బాలీవుడ్ ఎంట్రీ. అక్కడ ఎన్టీఆర్ఏ ఇక్కడ ఎన్టీఆర్ఏ. కానీ చాలా మంది ఎన్టీఆర్ అని తొక్కరని చూస్తున్నారు. తొక్కిని ప్రతి ఒక్క నా కొడుకు చెప్తున్నా, ఆయన ఎప్పుడు పైన కూర్చుంటాడు, కింద కాబట్టి ఎప్పుడు దిగడు. అది ఫ్రీ రిలీజ్ ఇది కాల్ రగలేసిండు. ఒక పక్క రుతిక్ రోషన్ అని చెప్పిండు, ఒక పక్క ఎన్టీఆర్ అని చెప్పిండు. ఎన్టీఆర్ అని ఒక కాల్ రగరైలే, మళ్ళీ అక్కడ ఎన్టీఆర్ అని ఒక్క కాల్ రగరేసి ఎన్టీఆర్ అని గురించి గొప్ప చెప్పుకుని అనుకుంటాడు. అందుకే 2 కాల్ రగరే చెప్పిండు. ఎన్టీఆర్ అన్న #1 డాన్సర్, రుతిక్ రోషన్ కూడా #1 డాన్సర్ అని ఇద్దరు చెప్పుకున్నారు. అది రేటింగ్ 5/5 ఇచ్చేస్తాను నేను. సూపర్ హిట్ సినిమా, ఇంకా దీనికి ఏం తక్కువ, ఇంకేం కావాలి. రికార్డు చిన్నప్పుడే ఆది టైంలోనే మొత్తం మడత పెట్టి పాకెట్లో పెట్టుకున్న మా అన్నయ్య. అది ఖచ్చితంగా మూవీ అయితే అన్న చెప్పినట్టు ఖచ్చితంగా అదిరిపోయింది. సినిమాలో ఎలాంటి డ్రాబ్యాక్ లేదు, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. బీజిఎం, తర్వాత సాంగ్స్ అండ్ కొన్ని సీన్స్ మాత్రమే డ్రాబ్యాక్ ఉన్నాయి. మల్టీ స్టారర్ మూవీ మనకు వెంకటేష్ మహబాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తీస్తే ఎట్లాంటి ఫ్యామిలీ మోడ్లో ఉంటుందో ఒక మల్టీ స్టారర్ యాక్షన్ మోడ్లో తీస్తే అలాంటి మూవీ ఉంది. అండ్ తారక్ ఫ్యాన్స్కి చెప్తున్నా, ఎక్కడ కూడా అన్నని ఎక్కడ కూడా డివియేట్ కానీ డిగ్రేడ్ కానీ హృతిక్ని డామినేట్ చేసినట్టు కానీ ఎక్కడ చూపించలేదు. ఇద్దరు అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాకి సింపుల్గా చెప్పాలంటే స్టోరీ, ఇద్దరు ప్రాణ స్నేహితులు దేశం కోసం చేసే పోరాటమే వార్ 2. మీకు ఫుల్ యాక్షన్ మోడ్లో అయితే సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ తారక్ అన్న చెప్పినట్టు క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ఉండే ట్విస్ట్ కూడా అందులోనే ఉంది. ఖచ్చితంగా మీరు ఈ మూవీని థియేటర్కల్ వాచ్ అయితే చూడొచ్చు. నేనైతే బాలీవుడ్ ఫిలిమ్స్ని ఇంతవరకు చూడలేదు, బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎన్టీఆర్ గ్రేస్ తోటి ఈ మూవీ అయితే చూడడం జరిగింది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. తారక్ అన్న ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా పండగ చేసుకుంటారు ఈ సినిమాతోటి. నిజంగా అయితే బొమ్మ అదిరిపోయింది. ఇద్దరిది రితిక్ ఎన్టీఆర్ అని లేదు, ఇద్దరిది ఈక్వల్ ఉంది. బాగానే ఎంజాయ్ చేసినాం. డ్యాన్స్ ఇద్దరిది స్టెప్స్ ఇద్దరికి ఈక్వల్ ఇచ్చినారు స్టెప్స్. యాక్షన్ సీన్ బెటర్ ఉంది. ఇంకా ఎన్టీఆర్కి బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ ఇచ్చారు, అది సూపర్ ఉంది. కూలీ అయితే చూడలే మేడం, నేను కూలీ చూస్తే తెలుస్తుంది మనం అట్లా. చేస్తే ఖచ్చితంగా చేస్తుంది. అది డిఫరెంట్ అన్న. ఇప్పుడు ఎట్లా చెప్పాలా, పుష్ప అంటే పుష్ప వేరే, ఇది స్పై యూనివర్సల్, అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ కదా అన్న. స్పై యూనివర్సల్ ఇది మొత్తం మిలిటరీ అది ఉంటుంది. రితిక్ రోషన్ అన్న, రితిక్ రోషన్. ఎన్టీఆర్ కూడా ఈక్వల్ ఉన్నారు, ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. దాన్ని తక్కువ ఏం చేయలేం, ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. ఎన్టీఆర్ అన్న కోసం విసుగు కూడా పోయినాం, వానలో నడుస్తున్నాం మేము.
ఆయనకు చూడడానికి కోసం మేము ఆయనకు ఎంకరేజ్మెంట్ చేయడానికే పోయినాం. ఆడపోయిందని నేను మైక్ పెట్టుకొని వెళ్ళిపోనా అంటే ఎవరి కోసమో నా సినిమా తీసేది, మా ఇంట్లో కోసమా నా ఇంట్లో పడుతున్నా, నీకోసం ఈడ రాసుకున్నావు, నీ పేరు నీ గుండెలో పెట్టుకున్నావు కాబట్టి మేము సినిమా చూడబట్టే కాబట్టి నీ కలెక్షన్ వస్తుంది. నువ్వు ఇంత తిట్టినా కూడా, నువ్వు ఆడ మాకు అవమానపరిచినా కూడా మీకు గట్టి కలెక్షన్ ఇస్తాయి. ఎందుకంటే ఇది మన తెలుగు పెస్టేజ్. ఒక తెలుగు హీరో అక్కడ లీడ్గా చేయడం హిందీ వాళ్ళు కూడా కోరుకుంటున్నాడు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఆ విషయంలో గౌరవించి కొద్దిగా మేము ఒక తెలుగు ఇజ్జత్ కాపాడుకునే విషయంలో ఆ విషయంలో కలెక్షన్ గట్టికి ఇస్తాం. జై హింద్. థ్యాంక్ యూ అన్న. ఇద్దరు కంపేర్ తెలుగు ఆడియన్స్ కు ఉండాల్సిన ఎలివేషన్స్ అవన్నీ ఉన్నాయా? సూపర్ అదిరిపోయింది. ప్రతిని డామినేట్ చేసినట్టు ఏమైనా అనిపించిందా? అస్సలు ఇద్దరు సేమ్ టు సేమ్, ఎక్కడ తగ్గలేదు ఇద్దరు. ఓవరాల్ మూవీ ఎలా? సూపర్ అన్న, సూపర్ హిట్.